హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మినప వడను ఈ విధంగా చేసుకోండి. ఆయిల్ పీల్చకుండా లోపల స్పాంజీగా బయట క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడగాలి. చూడండి, ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ పోసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోండి. 4-5 గంటల తర్వాత చూడండి, ఇక్కడ మినపప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ ఉంటే 2-3 సార్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒక్కటేసారి వేయకండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. వాటర్ ఒక్కటేసారి ఎక్కువ వేయకండి, ఎందుకంటే పిండి లూజ్ అయిపోయి వడలు చేయడం రాదు. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండడం వల్ల వడలు చేయడం చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు వీలుంటే ఈవినింగే పట్టుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వడలు బాగా చేయడం వస్తాయి. ఇప్పుడు అది నానేలోపు ఇప్పుడు పచ్చడి చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి పల్లీలు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలను తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇందులోకి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వాటర్ వేసుకొని ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లి పచ్చడి రెడీ. ఇప్పుడు అరగంట తర్వాత మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పిండిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పిండిని ఇట్లా వాటర్లో వేసుకొని చూడండి. ఇలా వస్తే వడలు చేయడం బాగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేను టీ స్టెయినర్ తోటి చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అప్లై చేసి దాని మీద పిండి పెట్టి ఇలా రౌండ్గా చేసుకొని హోల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వడలు బాగా వస్తాయి. చేయి కూడా కాలదు, ఈజీగా ఆయిల్లోకి పడిపోతుంది.
ఇదే విధంగా అన్నీ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని నెమ్మదిగా మీడియం టు లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాలాలి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా ఇంకో వాయి కూడా వేసుకొని కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ. ఈ విధంగా చేయండి, ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.